ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాము. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆమె 84 సంవత్సరాల వైధవ్య జీవితాన్ని అనుభవిస్తున్నది. ఆమె ఎవరో కాదు, అన్నా ప్రవక్తిని. ఆమె పెనూయేలు కుమార్తె. పెనూయేలు ఆషేరు గోత్రమునకు చెందినవాడు. యాకోబు 12 మంది కుమారులలో ఆయన 9వ వాడు. ఈమె మరి ఆషేరు గోత్రికురాలుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క సముఖంలో ఆమె జీవించింది. అయితే 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కలిసి జీవించింది. ఆయన మరణించిన తర్వాత ఆమె 84 సంవత్సరాలు సుదీర్ఘ కాలము, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుదీర్ఘ కాలము 84 సంవత్సరాల వైధవ్య జీవితంలో ఆమె ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉండొచ్చు. ఆషేరు గోత్రికులు ఉత్తర ఇశ్రాయేలులో జీవించేవారు. మరి ఈమె కాలగర్భంలో ఏం జరిగిందో కానీ మరి యెరూషలేము దేవాలయంలో, యూదయ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో జీవిస్తున్నట్లుగా మనము మన సందర్భంలో చదువుతున్నాము. మరి ఆ యొక్క 84 సంవత్సరాల ఒంటరి జీవితము, పిల్లలు లేకపోవచ్చు. ఆ కాలంలో స్త్రీలు వారి యొక్క జీవనోపాధి కొరకు భర్తల మీద ఆధారపడే సాంప్రదాయంలో ఉన్నారు. మరి ఆమెకు భర్త మరణించి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఒకవైపు పేదరికం కూడా ఉండొచ్చు, ఇంకోవైపు ఒంటరితనము, నిరాదరణ. సమాజంలో స్త్రీలకు చాలా చిన్న చూపు ఉన్నటువంటి యూదా సమాజంలో ఈమె ఇంకొక వైపు విధవరాలుగా ఉన్నది. మరి అలాంటి పరిస్థితులలో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా జీవించిందో, ఎన్ని రాత్రులు కన్నీళ్లతో కుమిలిపోయి ఉన్నదో, ఎన్నిసార్లు ఆమె చులకనగా చూడబడిందో, ఎన్నిసార్లు అనేకుల చేత వెక్కిరించబడిందో మనకు తెలియదు. విధవరాలుగా ఆమె ఎంతో చేదు పరిస్థితులను చవి చూసి ఉన్నటువంటి అనుభవాన్ని ఆమె కలిగి ఉండొచ్చు. కానీ అన్న చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే ఆమె దేవాలయమును విడవలేదు. మొట్టమొదటి విషయం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవాలయమును విడవలేదు అనగా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది, ఆయన సన్నిధిని ప్రేమించింది. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము అని 84వ కీర్తనలో కీర్తనకారుడు 10వ వచనంలో ప్రస్తావించాడు. అనగా దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో, ఆయన యొక్క ఆలయంలో జీవించుట ఎంత శ్రేష్టమైన విషయమో మనం చూస్తున్నాము. ఆ యొక్క శ్రేష్టతను, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని అన్న మరి రుచి చూసినట్టుంది. యెహోవా ఉత్తముడనని రుచి చూసి తెలుసుకొని అన్న రీతిగా ఆమె రుచి చూసింది. ఆయన ప్రేమను, ఆయన సన్నిధిని, ఆయన కరుణ కటాక్షములను ఆమె చవి చూసింది. కాబట్టి దేవాలయమును విడవలేదు, ప్రార్థనను మానలేదు, ఉపవాసములను ఆపలేదు, దేవుని వాక్యమును ధ్యానించింది, తలపోసుకున్నది. వాక్యానుసారంగా జీవించుట ఆమె మానలేదు. ఆమె దేవుణ్ణి విడవలేదు, దేవాలయమును విడవలేదు. రెండవది, ఆమె పేరుకు అర్థము ప్రార్థనా యోధురాలు. ఆమె పేరుకు తగిన జీవితాన్ని జీవించింది. ఉపవాస ప్రార్థనలు, ఒక్క ప్రార్థన చేయటమే మనకు చాలాసార్లు కష్టమైన పనిగా భావిస్తాము. 1 గంట, 1 అరగంట, 10 నిమిషాలు, ఈ యొక్క తీరిక లేని బిజీ స్కెడ్యూల్స్లో మనం ఉన్నాము. కాలంతో పాటు మనం పరిగెత్తుచున్నాము. అలాంటి జనరేషన్లోనూ మనం జీవిస్తున్నాము. మరి ఈమె అయితే మామూలు ప్రార్థన కాదు ప్రియులారా, ఆమె ఉపవాస ప్రార్థనలు చేసింది. 84 సంవత్సరాలు ఒంటరిగా దేవుణ్ణి ప్రేమించి అత్యాసక్తితో ఉపవాస దీక్షలు చేసింది. ఎంతో గొప్ప విషయము. ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆమె గ్రహించింది, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఆమె గ్రహించింది. అందుకే ఆయన సన్నిధిలో ఆకలి దప్పులు లేకుండా ఆమె జీవించింది. యేసు ప్రభువుల వారు కూడా 40 రోజులు
మరి ఆయన దివారాత్రులు ఉపవాసం చేసినాడు, ప్రార్థించాడు. దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు. అందులో ఉన్నటువంటి ప్రసన్నతను ఆయన అనుభవించాడు. అలానే అన్నా ప్రవక్తిని కూడా ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఆ దేవుని యొక్క ప్రసన్నత, శక్తిని అనుభవించింది కాబట్టి ఆమె భౌతికమైనటువంటి ఆకలిని మర్చిపోయింది. ఆత్మీయ ఆకలితో ఆమె దేవుని సన్నిధిలోనే తన జీవితాన్ని గడిపింది, సంతోషంతో. అలానే మూడవ విషయం చూసినట్లయితే రేయింబవళ్ళు ఆమె దేవుని సేవ చేసింది. ఎప్పుడు కూడా ఆమె మానలేదు. ఆదివారం సెలవు అని, లేదా సబ్బాతు అని, శనివారం సబ్బాతు అని, ఆమె ఎలాంటి సెలవులు ఆమె జీవితంలో లేకపోవచ్చు ప్రియులారా. మరి సబ్బాతు రోజు విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ రేయింబవళ్ళు తన వల్ల ఏ పని అయితే అవుతుందో ఆ పనిని ఖచ్చితంగా ఆమె చేసింది. నీ చేతికి ఏ పని అయితే వస్తుందో చేయటానికి శక్తి లోపం లేకుండా చేయమని వాక్యం సెలవిస్తున్నది. అందుకే ఆమెకు చేతనైనంత పని, తన పరిధిలో ఆమె చేయగలిగినంత దేవుడికి సేవ చేసింది. శక్తి వంచన లేకుండా సేవ చేసింది, మానక సేవ చేసింది, ఆపక సేవ చేసింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంత గొప్ప మరి ప్రార్థనా యోధురాలుగా ఆమె మన కనుల ముందున్నది. ఆమె జీవితంలో ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఎందుకు నాకు ఈ వైధవ్యము, ఎందుకు నాకు ఈ ఒంటరితనము, ఎందుకు నాకు ఈ పేదరికము, వెనుక ముందు నాకెవరు లేరు, ఎందుకొరకు నేను జీవించాలి, ఎవరి కొరకు నేను జీవించాలి అని ఎన్నో ప్రశ్నలు ఆమెకు వచ్చి ఉన్నవేమో, మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ఏది ప్రస్తావించలేదు అంటే దేవుని విషయంలో ఆమె సంపూర్ణ విశ్వాసం ఉంచింది. నేను విధవరాలుగా ఉన్నప్పటికీ, ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ, అనేక మంది నన్ను చిన్నచూపు చూడొచ్చు, సమాజంలో నాకు వివక్ష ఉండొచ్చు, కానీ దేవదేవుని యొక్క దృష్టిలో నా జీవితం పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నదేమో అనేటువంటి ఒక గొప్ప నమ్మకము, అచంచలమైన విశ్వాసము ఆమె దేవుని అందు కలిగి ఉన్నది. అందుకే ఆ నిరీక్షణతో మరి ఆమె దేవాలయమును విడవలేదు, ఉపవాస ప్రార్థనలు మానలేదు, సేవ చేయుట రేయింబవళ్ళు ఆమె ఆపలేదు. ఈ ఉదయకాల సమయంలో అన్నా ప్రవక్తిని ద్వారా మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నవి. మొదట మన జీవితాలలో ప్రార్థనను మనం కట్టుకోవాలి. ప్రార్థనా జీవితంలో మనం ఎదగాలి. రేయింబవళ్ళు దేవుని యొక్క సేవలో మనం సాగిపోవాలి. ఆయన యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కూడా విడవకూడదు. ఆయన ప్రార్థన విడవకూడదు, వాక్యము పఠించటము విడవకూడదు, ఆయన మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళటము మనం విడవకూడదు. ఆయన యొక్క మందిరంలో జరిగే సమావేశాలలో ఏది కూడా మనము విడవకుండా మనం అన్నిటిలో కూడా పాల్పంపులు పొందాలి. సేవా కార్యక్రమాలలో పాల్పంపులు పొందాలి. ఆయన వాక్య ధ్యానమును మనం విడవకూడదు. ఆయనను మనం మిక్కిలిగా ప్రేమించాలి. అన్న ప్రవక్తిని ఆ రీతిగా చేసింది. మరి ఆమె కనులారా లోకరక్షకుడిగా వచ్చిన మెస్సియాను, ఆ బాలయేసును చూసింది. అంత గొప్ప రక్షణను ఆమె కనులారా చూసింది. ఆ విమోచకుని ఆమె కనులారా చూసింది. మరి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా మనము ఆ మాదిరిగా జీవించుదుంగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన మా జీవితాలలో కూడా ఎప్పుడు కూడా మేము నీ వాక్యమును విడవక, ప్రార్థనను విడవక, రేయింబవళ్ళు నాయన నీ సేవను విడవక, నిన్ను ప్రేమించి నీ యొక్క ప్రభువా సన్నిధిలో జీవిస్తూ మా విశ్వాస యాత్రలో సాగిపోవటకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.